15 గంటలు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 30 రోజులలో తేలిపోయింది, 30 రోజులలో అసలు పరిపాలన ఏ విధంగా లేదు. ఇక ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన 9వ తారీఖు నాడే మేము రైతు ఖాతాలలో వేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 40 రోజులైనా కూడా రైతు ఖాతాలో రైతు బంధు వేయలేదనేది కూడా రైతు బంధు పడ్డది, చాలా మట్టుకు పడింది. రెండో విడత పడబోయేది ఉంది. కానీ కేటీ రామారావుకి పాపం అధికారం పోయినటువంటి బాధలో నుంచి బయటపడతలేడు, కోలుకుంటలేడు. కాస్త అయ్యా మెలుకులోకి రా, లేకపోతే ఎవరైనా ఆయన మొహం మీద నీళ్లు కొట్టి లేపండి. మేము ఇంకా అధికారంలో అహంకారమే దెబ్బతీసింది, అహంకారమే నేల కోసేసి కొట్టింది. ఇంకా ప్రజల మీద నెపమేసుడు, అధికారుల మీద, అధికారం మీద, ప్రభుత్వం మీద నెపమేసుడు మానేస్తే నువ్వు ప్రతిపక్షంలోనైనా ఇంకా కొన్ని రోజులు గట్టిగా మమ్మల్ని ప్రశ్నించడానికి ఉంటావు. లేకపోతే ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి, పూర్తిగా స్తబ్దు అయ్యే పరిస్థితికి వస్తుంది. 40 రోజుల్లోనే కాంగ్రెస్ పరిపాలన నీకు అంత భయంకరంగా కనబడితే 10 ఏళ్ళు నిన్ను భరించినోళం అఫ్ కోర్స్ చెయ్యొద్దా, మరి మీరు వాళ్ళు చేసి నన్ను మీరు చేస్తారా అనొచ్చు. కానీ మీరు చేసినటువంటిది ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా భారతం భాగవతం ఇది మామూలుగా లేదయ్యా. ఒక్క సివిల్ సప్లైలో 55,000 కోట్ల అప్పులు చేసి, ఒక 11 కోట్లు డబ్బు లెక్కాపత్రం లేకుండా స్కాములు జరిగి, 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అవినీతి, ఏది ఒకటా రెండా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, ఇవన్నీ చేస్తూనే 100 రోజులు మేము సమయం అడిగాము. దాంతోపాటు 9వ తారీఖున ఈ 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తుంది అని చెప్పినాం. 7వ తారీఖున అన్నకన్నా 2 రోజుల ముందే మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనంతరం 9వ తారీఖున 2 అద్భుతమైనటువంటి పథకాల మీద సంతకాలు చేసి జీవోని పాస్ చేయడం జరిగింది. దాని మీద కూడా కన్నుగుట్టి ఈరోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తట్టుకోలేని దొంగలంతా ఆటో కార్మికులను రెచ్చగొట్టి ఆటో కార్మికులతోని ధర్నాలు చేయించి, అంటే మహిళల పక్షపాతి కాకుండా మహిళల మీద ఉన్నటువంటి వివక్ష ఎంతనో కనబడుతుంది. చెల్లి ఒక్కతే తెలంగాణలో ఆడపడుచు, బిడ్డ ఒకతే కేసీఆర్కి తెలంగాణ ఆడపడుచులాగా కనబడితే సగభాగం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి 51% ఉన్నాం మేము మహిళలు. వీళ్ళు ఆనందంగా ఉంటే తట్టుకోలేనటువంటి నిన్ను ప్రతిపక్ష హోదా కూడా పూర్తిగా పోయేటట్టు ఇంకా రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా చెత్తగిల పడతావు. కానీ ఆడదాన్ని ఉసురు పెట్టుకుంటే మామూలుగా మట్టి గరుచుకొని పోరు. మీరు మహిళ ఆనందంగా ఉంటే తట్టుకోలేని పరిస్థితులు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సంఘటనల్ని దృష్టిలోకి తీసుకొని వచ్చి ఈరోజు ఆటో కార్మికులని ధర్నా చేస్తే నడవండి పోదాం పదండి, గిడిగో మా బంజారాస్లో మొత్తం ఆటోలు తిరుగుతున్నారు, అడిగి పోదాం. వాళ్ళు ఏమన్నా ఆటోలో ప్యాసింజర్లు ఎక్కకుండా పోతున్నారా? ఆటోలో నడవకుండా ఇంటికాడ బంద్ పెట్టుకొని వండుకున్నారా? అడుగుదాం. వాళ్ళని రెచ్చగొట్టి కొంతమందికి ఇబ్బంది కలిగితే మేము 12,000 రూపాయలు మేము ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇస్తామన్నాం. కనీసం నీ నోట్లో నుంచి ఆటో కార్మికులకు ఇంతవరకు ఏం చేసినావో చెప్పలేదు. ఆనాడు ఆర్టీసీ ఉద్యోగస్తులు నడి రోడ్డు మీద ధర్నా చేసి 50 మంది చచ్చిపోతే కూడా వాళ్ళని పట్టించుకొని కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ బయటికి వచ్చి వాళ్ళని సంతాపం తెలియజేయలే, వాళ్ళకి సానుభూతి తెలియజేయలే, వాళ్ళ అండగా నిలబడతామని తెలియజేయలే. వాళ్ళు కనీసం చిన్న చిన్న కోరికలు మా బకాయిలు ఇవ్వండి, ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి అని ఆ రోజు కోరుకుంటే ఆ రోజు 50 మంది చచ్చిపోయిన దాకా ఒట్టి కూర్చొని ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుబడి ప్రభుత్వంలో విలీనం చేస్తా అని జీవో తీసుకొని వస్తావు తప్పించి, నిజంగా ప్రజల మీద నీకు అంత అభిమానం ఉంటే ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు చావకుండా కాపాడుకునేటోనివి, ఇంటర్ విద్యార్థులు చావకుండా కాపాడుకునేటోనివి, ఇలాంటివి అన్ని చేసి నువ్వు ఈరోజు మా మీద 40 రోజులకే మా మీద బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే ప్రజలు చెప్తారు మీకు. ఎందుకోసం అంటే ఈ బాధ వాళ్ళకి, ఒక్క నిమిషం నేను చెప్పనండి పూర్తిగా, ఈ బాధ ఎందుకోసం వాళ్ళకంటే వాళ్ళు చేస్తున్న అవినీతి పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు అన్నీ వస్తున్నాయి కదా. ఇది ప్రజల ముందుకు పోతే వచ్చే రాబోయే పార్లమెంట్ ఎన్నికలని, లోకల్ బాడీ ఎన్నికలని, ఇవన్నిట్లో ఇంకా పూర్తిగా మమ్మల్ని చంపేస్తారు, పబ్లిక్ మమ్మల్ని ఉంచనీయకుండా బతకనీయరు అనే భయంతో దాన్ని డైవర్షన్ చేయడం కోసం 40 రోజుల కార్యక్రమం అయింది, 30 రోజులైంది. అసలు అధికారంలో 9వ తారీఖు వచ్చినాం, 10వ తారీఖే లొల్లి షురూ చేశాను. ఆ కవితమ్మ పోయి ఆడాడ ప్రెస్ మీట్లు పెడుతుంది, ఆడాడ మీడియాతో మాట్లాడుతుంది, మీరు రేపటి నుంచి కరెంట్ బిల్లు ఎవరు కట్టొద్దు అని అంటది. అవును కట్టకండి, మేము కట్టుకునే రోజు మేము మీకు ఇచ్చే సమయం ఏ రోజైతే జీవో పాస్ చేస్తామో ఆ రోజు నుంచి మేమే కడతాము. ఈ రోజు ఆర్టీసీ ఉచితంగా ఇస్తున్నాం, ఆర్టీసీ బిల్లులు ఏమైనా మహిళల మీద మేము భారం మోపుతున్నామా? మేము ఆర్టీసీకి ప్రభుత్వం కడుతోంది. ఈ రోజు 8.5 కోట్ల మంది ప్రయాణం చేసిన మహిళా బస్సు ప్రయాణికుల టికెట్ ఛార్జీల్ని ప్రభుత్వం ఆర్టీసీకి కడుతోంది. ఇట్లా మేము ఇచ్చేటటువంటి ఉచిత కరెంట్ అయినా సరే, 500 గ్యాస్ అయినా సరే, లేదు అని అంటే 2 లక్షల రుణమాఫీ ఆల్రెడీ దాని మీద
తొందరలోనే అతి త్వరలోనే అది రుణమాఫీ జరగబోతోంది. అది రుణమాఫీ అయినా సరే, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలైనా సరే, ఇంకా ఇతరత్ర మేము ఇచ్చినటువంటి ప్రతి పథకం అమలు చేయకపోతే 100 రోజుల తర్వాత మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్తో పాటు ప్రతి ఒక్కటి మమ్మల్ని మీరు అడగండి. మేము దానికి ఆ రోజు మీరే అడుగుతారు కదా, 100 రోజుల తర్వాత మేము చేయకపోతే ఆ రోజు మీరే నా దగ్గరికి, నా ఇల్లు మీకు తెలుసు కదా, మీరు రండి అడగండి. 100 రోజుల సమయం మాకు ప్రజల దగ్గర మేము తీసుకున్నాం కదా, ఆ 100 రోజులు ప్రజలు అడుగుతారు కదా. ఈ రోజు మీరు నిజంగానే మంచి పరిపాలన చేసిందంటే 1,25,00,000 అప్లికేషన్లు ఎందుకు వస్తుండే? మీరు చేసిన మంచి పని అయితే హైదరాబాద్ తప్ప ఏ రూరల్ ప్రాంతాలలో మీకు ఎందుకు ఓట్లేదు? మీరు ఇచ్చిన పెన్షన్లు అని చెప్పుకొని గొప్పగా చెప్పుకొని, మీరు ఇచ్చిన 10,000 రైతు బంధు అని చెప్పుకుంటారు, మరి వాళ్ళే మీకు ఎందుకు ఓట్లేదు? అంటే నిన్ను నమ్మినరా కేసీఆర్? ఏదో 4 బ్రిడ్జులు 4 ఫ్లైఓవర్లను చూపించి ఈరోజు హైదరాబాద్లో నేను చేసిన అంటావు. ఈరోజు ఎన్ని సంస్థలు, ఇంటర్నేషనల్ సంస్థలు ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇది ఏదో కాంగ్రెస్ గొప్ప అని నేను, ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్ ఆ అనుకూల వాతావరణం ఉండడం కోసం హైదరాబాద్లో ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ వస్తారు. ఇదేం ఒక్క ప్రభుత్వం గొప్ప కాదు. ఇంకా అసలు ఇలాంటి గొప్పతనం రావడానికే ముందున్నటువంటి ప్రభుత్వాలు కదా. ఆ రోజు ఐటీ సంస్థల్ని తెలంగాణకు పరిచయం చేసినటువంటి ప్రభుత్వాలు, ఆనాడు ఐటీ సంస్థని, ఐటీ రంగాన్నే భారతదేశానికి పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వేందుకు గొప్పగా చెప్పుకునేది? నేను చేసిన అంటే నువ్వేం చెయ్యవు. ఇది ప్రజల డబ్బు, నువ్వు మింగి కూర్చున్నావు, నువ్వు ఎక్క మాట్లాడే అర్హత నీకు లేదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అన్ని ఉంటాయి, అన్ని బయటికి వెళ్తాయి. ఎందుకు బయట తినబోతు రుచి చూడడం? దాని మీద ఒక కమిటీ వేసినాం, అన్ని బయటపడతాయి, దాని మీద విచారణ జరుగుతుంది, అధికారులు దాని మీద వేసినాము. ఆల్రెడీ కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల బడ్జెట్ కాలేదు, 1,20,000 కోట్లకి ఎందుకు పొడిగించారు? 80,000 కోట్ల ప్రాజెక్ట్ టీఎంసీ చేసే విధానంలో ఖచ్చితంగా 1,30,000 కోట్ల సిచ్యువేషన్. కానీ ఇప్పుడు 89,000 ప్రాజెక్టే 89,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు 1,20,000 కోట్లకు పెట్టిండ్రంట? ఇక 1,00,000 కోట్ల అవినీతి ఆల్రెడీ ఎందుకు తీసేసుకున్న 1,20,000 కోట్లు అంటే 38,000 కోట్లకు పూర్తి అయ్యేటటువంటి ప్రాణహిత చెవెళ్ళని మీరు ఎందుకు రీడిజైన్ పేరు మీద తీసుకొని పోయి అన్ని వేల కోట్లను నాశనం చేసి, అంటే కమిషన్ల కక్కుర్తికే ఈరోజు తీసుకొని పోయి కాళేశ్వరం సర్వనాశనం చేసి ఈరోజు బ్రిడ్జ్ వంగిపోతుంది, పిల్లర్లు లొంగిపోతాయి. ఎందుకు? కట్టిన 3 ఏళ్ల లోపలనే ఇంత కథం అయిపోతే 70 ఏళ్ల చరిత్ర ఉన్న నాగార్జున సాగర్ గోడ మీద సున్నం కూడా జరగదు. ఎందుకు మీ చరిత్ర ఇట్లుంది? మేము ఆ రోజు మాన్యువల్గా వర్క్, ఈ రోజు మిషనరీ వర్క్, ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగింది. నీకెందుకు భూగర్భ జలాలు, నీటి మట్టము, నీటి ఏమంటారు అది సాయిల్ టెస్ట్ చేయకుండా ఎంత డెప్త్ వేయాలంటే అంత డెప్త్గా వేయొచ్చు. ఎందుకు పిల్లలు కూడా కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యమైనటువంటి కట్టడం లేకుండా ఈ కమిషన్ మాకు ఇచ్చేసేయండి, ఆ పైసలతో ఏమన్నా చేయండి అంటే వాడు కట్టేటోడు కూడా అట్లే కడతాడు. రూపాయి నీ దగ్గర తీసుకొని 90 పైసలు నాకు 10 పైసలలో కట్టు అని అంటే వాడు ఆ 10 పైసల పనే చేస్తాడు కానీ 100 పైసల పని చేస్తాడా? చేయడు కదా. మరి అది నీ దరిద్రం బుద్ధి. 1, 2 కాళేశ్వరం చూస్తే అవినీతి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనం మొన్న చూసినాం కదా, వినోద్ రావుకు సంబంధించినటువంటి ఒక మహిళ, అట్లాంటివి ఎన్నో మంది ఉన్నాయి. 1,50,000 జీతం తీసుకొని 6 ఏళ్ల నుంచి ఇంట్లోనే కూర్చొని జీతం తీసుకుంటుంది. ఇది కాదా మీరు తెలంగాణకు చేస్తున్నది? అసలు ఏ ఎగ్జామ్ రాసింది, ఏ ఎగ్జామ్లో క్యాలిబర్ అయింది, ఏ ఎగ్జామ్లో ఉద్యోగం వచ్చింది? ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు ఇచ్చి ఎవరు సంతకాలు పెడుతున్నారు, ఎవరెవరు ఉద్యోగాలు ఇస్తున్నారు? ప్రభుత్వము ఇట్లా ఏం చేసింది? 1, 2 గత ప్రభుత్వం ఇంత చేసింది కాబట్టి మేము అన్ని బయట పెడుతున్నామని, అవన్నీ బయటపడొద్దనే ఈ డ్రామాలు. 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 1 రోజు మీ ఏందా కథ? మీకు 10 ఏళ్ళు వెయిట్ చేసి చూసినాం, ప్రజలకు తెలుసు, ఓపిక ఉంది. మీకు 10 ఏళ్ళు మీరు దరిద్ర మంచరేఖలకు తీసుకొని పోయినా భరించిన వాళ్ళం మేము. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని చేస్తాయంటే 10 రోజులు ఓపిక పట్టలేమా మేము? చెయ్యకపోతే అడగండి. ఇచ్చిన వాగ్దాలు పూర్తి చేయని రోజు వాళ్ళకన్నా ఎక్కువ నిలదీయండి, మేము రెడీగా ఉన్నాం, చేస్తామని చెప్తున్నాం కదా. కొంత సమయం కావాలి, కొత్తగా ప్రభుత్వం కొంత సమయం కావాలి అనేది మీరు చెప్పకుండా 100 రోజులే అని అన్నారు. దీంట్లో ఆ సాధ్యం కానీ ఏమైనా పనులు ఉంటే దానికి మీ పార్టీకి చెడ్డ పేరు కాదా? ఆ రోజు అడగండి అంటున్నాను కదా. అందుకనే సాధ్యమైతే కాబట్టి 6 పథకాలని మేము అన్ని విశ్లేషణ చేసే పెట్టడం జరిగింది. మేమేమైనా కొత్త పార్టీ మాది? కొత్తగా ఆవిర్భవించిందా మా పార్టీ? 55 ఏళ్లు తెలంగాణని పరిపాలించిన పార్టీ మాది. సుదీర్ఘ 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. మాకు అనుభవం తెలుసు, అధికారం తెలుసు, ప్రతిపక్షం తెలుసు, ప్రజలు తెలుసు, అన్నీ తెలుసు మాకు. అధికారం తెలుసు. అధికారం వచ్చిందని ఉప్పొంగిపోయేది లేదు, ప్రతిపక్షంలో కూర్చున్నామని కుంగిపోయేది లేదు. వాళ్ళలాగా డిప్రెషన్లో పోయి ఇష్టం వచ్చినట్ల ప్రజలు తప్పు తీర్పిచ్చిండ్రు. కేసీఆర్ని ఎన్నుకోలేదు, కేసీఆర్ అట్లాంటి ఓడగొట్టిండ్రు. కేసీఆర్ అనే పేరు గొప్పదంటే సీఎం కన్నా, అందుకని నీకు కేసీఆర్ ఉంచి సీఎంని తీసేసారు కదా ప్రజలు. కవిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఆమెకు సమాధానం చాలా చెప్పేది ఉంది. ఓ రోజు చెప్తా ఆమెకు కూడా నేను.
పూర్తిగా చెప్తా. ఇంకా చాలా మాట్లాడుతుంది కదా, అన్ని కలిపి ఒక రోజు చెప్తా. ఒకవేళ నిజామాబాద్ నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎవరు? కవితనా? మీరు నేనేందుకు చేస్తాం? ఆడబోయి అక్కడ కవిత పోటీ చేస్తున్నారు కదా, చేయని ఆమె చేస్తే మేము ఓడగొడతాం, పోయి ఓడగొడతాం. దాన్ని ఏమన్నా ఖచ్చితంగా డెఫినెట్ ఓడగొడతాం. ప్రజలు ఓడగొడతారు, మేమేంది? ప్రజలే ఓడగొడతారు. ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడే నిన్ను ఓడగొట్టిను. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు రోజు ప్రతిపక్షంలో కూర్చున్నావు. నిజామాబాద్ లో సొంతంగా వాళ్ళ ఆయన కామారెడ్డిలో నిలబెడితేనే ఓడిపోయినాడు, ఇప్పుడు ఇక కవిత నిలబడితే గెలుస్తుందా? ఓకే.